హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 3/8/2026. ఈరోజు వచ్చేసరికి ఆగస్ట్ సోమవారం 2026. ఈరోజు వచ్చేసరికన్నా మీకు మార్కెట్ విషయానికి వచ్చేసరికి బ్యాడ్కి మార్కెట్ అయితే మాత్రం కొంచెం స్పీడ్గా ఉంది. కొంచెం మార్కెట్ అయితే మాత్రం సేల్స్ అయితే స్లోగా ఉంది. ఇంకా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం అన్ని మార్కెట్లు అయితే చాలా స్లోగా ఉన్నాయి. 1000, 1500, 2000 కూడా డౌన్గా అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఇటువంటి వీడియోలు ఎక్కడ దొరకవు. కాబట్టి మీ ఊర్లో ఇప్పుడు మా ఊర్లో దగ్గర వర్షం పడక ఒక 3-4 నెలలు అవుతా ఉంది. మీకు మా చెరువులు అయితే మాత్రం దగ్గర కొంచెమే కనిపిస్తా ఉన్నాయి నీళ్ళు. వాస్తవంగా అయితే మాత్రం చాలా వరకు ఆ కంప చెట్లు మొత్తం నిండి ఉండాలి ఫుల్గా. ఈ టయానికి యాక్చువల్గా అయితే ఇప్పటికైతే మాత్రం మా ఏరియాలో అనుకున్నంత స్థాయిలో చేలు పదుళ్ళు దగ్గర అయ్యి కాక వర్షాలు తప్ప ఎక్కువ వర్షాలు అయితే లేవు. రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక పై భాగాల్లో, పశ్చిమ కనుమలు, ముంబైలో భారీ వర్షాలు పడుతున్నంత వర్షం అయితే మాత్రం మన ఏరియాలో ఒక 20% పడినా సరే రైతులు చాలా వరకు కోలుకునే అవకాశం కనిపిస్తా ఉంది. బోర్లకు నీళ్లు రాక పోపిచ్చిన నార్లు వేయడానికి రైతులు వెనుకంజలో చాలా వరకు వాళ్ళ నార్లు వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా మీకు యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు మనకు 35,000 బస్తాలు వచ్చినాయి. వరంగల్ మార్కెట్కు 4,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర మనకు 75,000 బస్తాలు వచ్చినాయి. అదే కనుక మనకు ఖమ్మం మార్కెట్కు దగ్గర 11,000 బస్తాలు వచ్చినాయి. అదే బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి ఈరోజు 2043 మనకు 5531 డబ్బీ కడ్డీ చూసుకుంటే రోజు మాదిరి చూసుకుంటే డబ్బీ బ్యాడ్గి కొంచెం స్పీడ్గా ఉంది. ఈరోజు డబ్బీ బ్యాడ్గి చూసుకుంటే మనకు మొన్నటి మార్కెట్తో పోల్చుకుంటే స్టడీగా ఉన్నా సరే ప్రస్తుత మార్కెట్ ప్రకారం మనకు 40,000 కానించి 75,000 వరకు ఈరోజు డబ్బీ బ్యాడ్కి వేయడం జరిగింది. క్వాలిటీ వైజ్ కన్నా క్వాలిటీ విపరీతంగా సరుకులైతే మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్కు రాకపోయినా సరే ఈరోజు ప్రతి వారం 20,000 వస్తాయి. ఈసారి 35,000 బస్తాలు వచ్చినా సరే మార్కెట్లో చలనం అనేది లేకపోవడానికి గల కారణం ఏంటంటే తుంగభద్ర నిండదనుకున్నారు, కానీ నిండింది విపరీతంగా వేయడానికి యుద్ధానికి సిద్ధంగా మనకు గన్నులు పట్టుకొని మనకు అమెరికా ఇరాన్ యుద్ధం ఏ విధంగా అయితే నడుస్తూ ఉందో వాళ్ళు విపరీతంగా ఆ విధంగా మనకు చెరువు అంటే ప్రస్తుతానికి తుంగభద్ర నిండడానికి సిద్ధంగా ఉంది. శ్రీశైలం మనకు ఆల్రెడీ ఆల్మట్టి నిండి కూడా 20 రోజులు అవుతా ఉంది. మనకు చూసుకుంటే జూరాల, నారాయణపూర్ చూసుకుంటే విపరీతంగా అన్ని నిండు కుండల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఒక వారంలో మనకు చూసుకుంటే దగ్గర శ్రీశైలం నిండడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. రోజు 20 నుంచి 25 టీఎంసీ, 10 నుంచి 15 టీఎంసీ భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 8వ తారీఖు వరకు భయంకరమైన వర్షాలు ఉండడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు డబ్బీ చూసుకుంటే ఆ విధంగా రేట్ అయితే పలకడానికి ఇంకా పెరిగిద్దని చాలా మంది ఆశతో ఉన్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో లేకపోవడం చాలా వరకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు డబ్బీ చూసుకుంటే 40,000 కానించి 75,000 వరకు, కడ్డీ చూసుకుంటే మనకు దగ్గర అది కూడా కడ్డీ కూడా మనకు 63, 64 ఆ రేంజ్ వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. 40,000 కానించి 63,000 వరకు వేయడం జరిగింది. అదే కనుక 2043 చూసుకుంటే మనకు 30,000 కానించి మనకు ఓవరాల్గా డీలక్స్ క్వాలిటీ 44,000 వరకు వేయడం జరిగింది. 5531 చూసుకుంటే 19,000 కానించి 24,000, 334 సూపర్ 10 24,000 కానించి 26,500. 5531 అయితే ఒక 2,000 మైనస్గా చెప్పుకోవచ్చు. మనకు డిడి 24,000 కానించి 26,000, 5531 తాలు 14,000 కానించి 16,500, 2043 కడ్డీ తాలు 13,000 కానించి 15,000. ఇది ఓవరాల్గా బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఫాలో చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికన్నా నర్సరీలలో అయితే నారు విపరీతంగా అందుబాటులో ఉంది. రైతులు పెరగడానికి అయితే మాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఎందుకంటే చూసుకోండి, మీకు ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా సరే పొలాలలో నీళ్లు కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడో విపరీతంగా వర్షాలు పడుతున్నాయని మనం దయచేసి రైతులు కూడా చాలా వరకు ఎక్కువ వేయాలనే ఆలోచనతోటి చాలా వరకు ఈ సంవత్సరం అయితే మాత్రం ప్రకృతి అనుకూలిస్తే అందరికీ మంచి డబ్బులు వస్తాయి. ప్రకృతి అనుకూలించకపోతే కొంచెం చాలా వరకు ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎదురు కనిపిస్తూ ఉంది. కానీ దయచేసి ఎక్కువ వేసి నష్టపోవద్దు, కొంచెం తక్కువ వేసుకోండి, మార్కెట్ను నిలబెట్టండి. తక్కువ వేయండి, మార్కెట్ను నిలబెట్టండి. మీరు ఎక్కువ వేయడం వల్ల మార్కెట్ పతనం తప్ప ఏముండదు. ఇంకే విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్కు 4,000 బస్తాలు వచ్చినాయి. తేజ 19,000 కానించి 21,700, 341 23,000 కానించి 26,000, వండర్ హార్ట్ 28,000 కానించి 32,650, టమోటా మిర్చి 36,000 కానించి 32,000 కానించి 36,000.
అదే గనక మనకు గుంటూరు మార్కెట్కు 70 నుంచి 75,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 19,000 కానించి 23,000, ఎక్కువ శాతం 20,000 కానించి 22,500, 2043 30,000 కానించి 39,000, 355 బ్యాడ్కి 24,000 కానించి 29,000, సింజంట బ్యాడ్కి 21,000 కానించి 25,000, డీడీలు చూసుకుంటే 22,000 కానించి 26,000, 341 దేశవాళ్ళు 22,000 కానించి 26,000, భద్రాచలం రకాలు 21,000 కానించి 25,500, నెంబర్ 5 21,000 కానించి 25,500, 334 సూపర్ 10 10,000 కానించి 23,000 కానించి 29,000, ఆర్మూరు 20,000 కానించి 23,000, ఆర్మూర్ టాప్ గాని 23,000 కానించి 24,500, రోమి 26 20,000 కానించి 23,000, షార్పుల విషయానికి వచ్చేసరికి 19,000 కానించి 21,000, డీలక్స్లు 21,500 22,000, క్లాసిక్ 21,000 24,000, బంగారం 23,000 కానించి 27,000, బుల్లెట్ 23,000 కానించి 25,000, మనకు తేజ తాలు 14,000 కానించి 15,000. మనకన్నా మీకు మన దగ్గర అన్ని రకాలు డీడీలు కాకుండా, మనకు 334 సూపర్ 10 కాకుండా, మనకు రోమి 26 కాకుండా, క్లాసిక్ కాకుండా అన్ని రకాలన్నా నేను చెప్పింది. కానీ మీకు బుల్లెట్లు దొరికిద్ది మన దగ్గర, బంగారం దొరికిద్ది, మనకు షార్కులు దొరికిద్ది, ఆర్మూర్ దొరికిద్ది, మీకు నెంబర్ 5 దొరికిద్ది, 341 దొరికిద్ది, సింజంట 5531 దొరికిద్ది, 2043 దొరికిద్ది. తేజాల్లో అన్ని వెరైటీలు దొరుకుతాయన్న. మీకు అన్ని రకాల నార్లు దొరుకుతాయి, అన్ని రకాల మార్కెట్ల గురించి చెప్తాను. ఖచ్చితంగా ఇంకా ఛానల్ ఫాలో చేయకుంటే ఖచ్చితంగా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్కి ఈరోజు 11,000 బస్తాలు, ఈరోజు ఖమ్మం మార్కెట్కి 11,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 23,300, మీడియం రకాలు 20,000 కానించి 21,500, తేజాతాలు 14,500. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా ఫాలో చేయకుండా చూస్తుంటే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే, ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.